శబరిమలకి సంబంధించి ఏదైతే అరవణానికి సంబంధించినటువంటిది పాడైన అరవణాన్ని త్వరలో ధ్వంసం చేయబోతున్నారు. దీనికి సంబంధించి దేవస్థానం బోర్డుకి 7,80,00,000 రూపాయల నష్టం వాటిల్తోంది. జనవరి 11, 2023న యాలకల్లో పురుగు మందులు ఉన్నాయి అని చెప్పి ఈ అరవణ అమ్మకాన్ని హైకోర్టు నిషేధించింది. పాడైన అరవణాన్ని మలికాపురం దేవాలయం సమీపంలోని పెద్ద హాల్లో ఉంచే ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి శబరిమల దగ్గర ఏడాదిన్నర పాటు ఉంచడంతో పాడైపోయింది అరవణ. ఈ తీర్థయాత్రా కాలానికి ముందే నాశనం చేయాలని చెప్పి ఇప్పుడు దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది, ఆమోదించింది. అయితే టెండర్ వేసిన కంపెనీతో దేవస్థానం బోర్డు ఒప్పందం కుదుర్చుకోగానే సన్నిధానం నుంచి అరవణాన్ని తొలగిస్తారు. దెబ్బతిన్న అరవణాన్ని ఫలదీకరణం చేయండి. ఏటుమానూరుకి చెందిన ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీకి 1,15,00,000 రూపాయల కాంట్రాక్ట్ దీనికోసం తీసుకుంది. ఈ కంపెనీ 3 కంపెనీలతో అతి తక్కువ మొత్తాన్ని కోట్ చేసింది. జనవరి 11, 2023 అరవణాలో ఇక్కడ అసలు దరిద్రం ఏంటంటే, ఈ అరవణ అంటే ప్రసాదానికి సంబంధించి ఇందులో క్రిమి సంహారక మందుల కంటే ఎక్కువ ఉన్నట్టు ఆరోపించి హైకోర్టు దాన్ని విక్రయించడాన్ని నిషేధించింది. దేవస్థానం బోర్డు సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే అరవణాలో కలిపిన తమలపాకులు ఎక్కువ క్రిమి సంహార మందులు ఉన్నాయని పిటిషనర్ నిరూపించలేకపోయారు. అంటే ఆరోపించిన అతను నిరూపించలేకపోయారు. కానీ ఆ కల్తీ అన్నటువంటి పాయింట్తో ఇంతకాలం రచ్చ నడిచేటప్పటికి అప్పటి నుంచి హైకోర్టు నిషేధించేప్పటికి ఆ ప్రసాదం అంతా ఇప్పుడు పారేయాల్సి వచ్చింది అనమాట అరవణాది. అది ఇప్పుడు అంటే హిందూ ధర్మం మీద జరిగే దాడిలో ఇదొకటి అనమాట. ఆ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పేసి దాంట్లో పెస్టిసైడ్స్ కలిసినాయి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏమో బ్యాన్ చేసి పడేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తే అందులో ఎక్కడ ఉన్నాయని దాన్ని నిరూపించమంటే నిరూపించలేకపోయారు. ఈలోపు 7.5 కోట్ల నష్టం వచ్చింది. ఇలా జరుగుతున్నది హిందువులకి.